నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మనుబోలు వెంకటాచలం మండలాలలో ఏనాం భూములను రైతులు సాగు చేసుకుంటున్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మంగళ పుల్లయ్య అన్నారు. సాగు చేసుకున్న పొలాలకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ 7 గ్రామాల రైతులు 2007 సంవత్సరం నుండి పాపిరెడ్డిపాలెం సర్వే నంబర్ 497, 498లలో సుమారు 250 ఎకరాల ఏనాం భూములు గత 18 సంవత్సరాలుగా నిరుపేద ప్రజలైన మేము సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పటి వరకు ఆ భూమికి శిస్తుగాని సాగు చేసుకున్నటకు మోటార్లకు కరెంటు కానీ ఇవ్వలేదన్నారు. కావున దయవుంచి ఆ సాగు భూమికి కరెంటు, శిస్తు ఏర్పాటు చేయవలసిందిగా 7 గ్రామాల నిరుపేద రైతులు కోరుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా తోటపల్లి గూడూరు, మనుబోలు, వెంకటాచలం మండలాల్లో దాదాపు ఇప్పుడు తోటపల్లి గూడూరులో మా పెద్దలు చంద్రమౌళి గారు చెప్పినట్టు 250 ఎకరాల ఎనాం భూమిని గత 20 ఏళ్ల నుంచి పేదలు సాగు చేసుకుంటున్నారు. అలాగే తోటపల్లి గూడూరు మండలం, మనుబోల మండలం కాగితాలపూరు గ్రామంలో గత 30 ఏళ్ల నుంచి అక్కడ కూడా ఇనామదారులు వదిలేసిపోయినటువంటి భూమిని పేదలు సాగు చేసుకుంటున్నారు. అదేవిధంగా తిక్కారుపాడు గ్రామంలో అక్కడ అదొక ప్రత్యేకమైన సమస్య. అక్కడ పట్టా భూముల్ని హక్కుదారు వారసత్వంగా ఉన్నటువంటి సంబంధికులు సంబంధం లేకుండా వీఆర్ఓ భూములు అమ్మేశాడు. అందుకని వీళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి సాగులో ఉన్నా కూడా వీళ్ళు కనీసం గింజ అమ్ముకోవడానికి కూడా ఈరోజు రైట్ లేకుండా పోయిన పరిస్థితి. కనీసం వాళ్ళ పేరు మీద ఎలాంటి ఇటువంటి చట్టంలో వాళ్ళ పేరును పొందుపరచలేదు కాబట్టి మీకు ఎన్ని వర్తించవని అంటున్నారు. కాబట్టి ఈ తప్పుడు రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేయాలని, అలాగే 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఇటు తోటపల్లి గూడూరు మండలంలో పేదలు కానీ, అలాగే మనుబోలు మండలంలో కాగితాలపూరు పేదలు కానీ అందరూ కూడా సాగుగా హక్కు కల్పించి అందరికి పట్టాలు ఇవ్వాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి కూడా విన్నవించుకోవడం తెలిసింది. మిత్రులారా, తోటపల్లి గూడూరు మండలంలో 2 ఇనామదారులు 250 ఎకరాలు వదిలేసిపోయారు. ఇనాం యాక్ట్ ప్రకారం సెక్షన్ 2A ప్రకారం బీడుగా ఉండే భూమి ప్రభుత్వానికి చెందొద్దని చెప్పి అప్పుడు సవరణ చేశారు ఇనాం యాక్ట్కి. దాని ప్రకారం ఏంటంటే దాన్ని అంతా కూడా బాగు చేసి 250 మంది రైతులు దాన్ని సాగు చేసుకొని 2007 నుంచి అంటే 18 సంవత్సరాలు సాగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి సాగు రాయమంటే రెవెన్యూ అధికారులు రాయడం లే. కాబట్టి ఇప్పుడు మేము జాయింట్ కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చాము. ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తామని చెప్పారు. దీన్ని బట్టి వాళ్ళు దాదాపు 250 ఎకరాలు కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చాము. ఇప్పుడు మీ ద్వారా కూడా మీరు ప్రభుత్వానికి జనానికి తెలియజేయాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 7 గ్రామాల్లో మాకు సాగు పట్టలేదు. 18 సంవత్సరాల పైన 19వ సంవత్సరం మేము చేసుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు యూరియా కొరతగా ఉంది. యూరియా బయట ఎక్కడ దొరకట్లేదు. మేము అడిగితే మీరు ఏదో ఒక ఆధారం ఉంటే ఇస్తా అంటున్నారు. కాబట్టి మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, అలాగే ఇప్పుడు జేసీ గారికి ఇచ్చాం. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. అట్టే మాకు అక్కడ కరెంట్ లేదు, కొంత ఒక 100 ఎకరాల దాకా కరెంట్ లేదు. వాళ్ళు కూడా పాపం మెట్ అయితే వాళ్ళకి కరెంట్ కావాలని అడిగాం. ఏఈ గారిని అడిగితే ఏదన్నా ఉంటేనే ఇస్తామంటున్నారు. కాబట్టి అది కూడా జేసీ గారికి తెలియజేశాం. ఈ సాగు పట్టాలు, ఈ కరెంట్ మీద మాకు మీ ద్వారా కూడా కలెక్టర్ గారికి తెలియజేసి ప్రభుత్వానికి తెలియజేసి మాకు సాయం చేస్తారని తెలియజేసుకుంటున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.